వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. సైనికులను అగౌరవపరిచేలా సీఎం మాట్లాడుతున్నారన్నారు. బ్రహ్మోస్తో దెబ్బ కొట్టారని పాక్ ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. అయితే ట్రంప్కు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీకి లేదంటున్న రఘునందన్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. నిన్న కాంగ్రెస్ జై హింద్ ర్యాలీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రోజు రోజుకు సైనికుల త్యాగాలను అదేవిధంగా సైనికులను అగౌరవపరిచే విధంగా కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఏ విధంగా చూడాలి? ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ ట్రంప్కి భయపడే యుద్ధాన్ని ఆపేశాడనేటటువంటి వ్యాఖ్యలు చేశాడు. అసలు ట్రంప్కి భయపడాల్సినటువంటి అవసరం ఉందా మోడీకి? సో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ఖ్యాతిని విశ్వవిఖ్యాతంగా చేసినటువంటి మాట జగద్విదితమైనటువంటి మాట. సో ఓర్వలేక అసూయతోటి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం తప్ప రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక్కటి కూడా సత్యం లేదు. భారత సైనిక పాఠవాలని 25 నిమిషాల్లో ప్రపంచానికి చూపెడితే పాకిస్తాన్ ఎవరెవరినో బతిలాడుకొని ఏదో చేసుకొని చివరికి వచ్చి యుద్ధం వద్దు మొర్రు అని చెప్పి ఆగింది. యుద్ధం చేయాలన్నా వద్దా అనేది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశ హితం కోసం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని మీరు క్వశ్చన్ చేసి డిఫెన్స్లో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, టీవీలలో చర్చ పెట్టడం అనేది ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారికి తగదు. నీ పార్టీ నాయకుల్ని నువ్వు పొగుడుకుందాం అనుకుంటున్నావు, పోగొడుకో, మాకేం ఇబ్బంది లేదు. డెమోక్రటిక్ వేలో మీ నాయకుడు చేతిలో పట్టుకొని తిరిగే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ దేశానికి 3 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే 2014, 2019, 2024 3 ఎన్నికలలో కూడా వరుసగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయిన విఫల నాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు. ఆయన ఎన్నికలలోనే ప్రజల్ని గెలిపియలేనోడు బార్డర్కు ఇది చేస్తారండి, ఎట్లా చేయగలుగుతారన్నా? అసలు పీఓకే పోవడానికి కారణం ఎవరన్నా? 90,000 మంది సైనికుల పైచిలకు మందిని సరెండర్ దొరికిన రోజు మనకి వాళ్ళని బేషరతుగా వదిలిపెట్టింది ఇందిరాగాంధీ గారు అని చెప్తుంది చరిత్ర. ఇందిరాగాంధీ కంటే, రాజీవ్ గాంధీ కంటే రాహుల్ గాంధీ గొప్పగా యుద్ధం చేస్తాడని ఆయనకేమన్నా అది ఉంటే దానికి నేను ఏం చేయలేను. పాపం ఆయన నాయకుని మీద ఆయన విశ్వాసం. ముఖ్యంగా సైనికులకు మద్దతుగా నిలవాల్సినటువంటి ఒక సీఎం పాకిస్తాన్ ఎన్ని విమానాలు నెలకొల్చిందో చెప్పాలి ప్రధాని మోడీ అనడం, ఇది ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి, సైనికులు ఏ విధంగా తీసుకోవాలి అసలు? సో ప్రజలు తెలివికలవారు, మీకంటే నాకంటే ముఖ్యమంత్రి గారి కంటే కూడా ప్రజలు తెలివైన వాళ్ళు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక మాట చెప్పింది నిన్న, ఏమని? మేము 10వ తారీఖు రోజు దాడి చేద్దాం అనుకుంటే 9వ తారీఖు రోజే మా మీద బ్రహ్మోస్ అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించి భారత్ మమ్మల్ని నిర్వీర్యం చేసింది అన్నాడు. దెబ్బలు తిన్నోడు, ఓడిపోయినోడు వాడు చెప్తున్నాడు నేను ఓడిపోయినా భారతదేశం నన్ను సావు దెబ్బ కొట్టింది, కుక్క దెబ్బ కొట్టింది అని చెప్తున్నాడు. మన దేశంలో ఉండి పరాయి దేశానికి మెచ్చుకునేటోళ్ళని ఏమనాలనేది ప్రజలు ఆలోచించుకోవాలి. అక్కడ ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు పార్టీకి గౌరవం, ఆయన గౌరవం అనేది ఆయన ఆలోచించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఆనాడు ముఖ్య మహిళ ఇందిరాగాంధీ అప్పటి అమెరికా ప్రెసిడెంట్కి హెచ్చరిక జారీ చేసింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని మాత్రం ట్రంప్కి భయపడుతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు తరచుగా చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఇన్ని పేపర్లు లేవు, ఇన్ని యూట్యూబ్ ఛానల్ లేవు అన్న. ఉంటే అప్పటి పరిస్థితి ఏంది, ఇప్పటి పరిస్థితి ఏంది కంపేర్ చేసేటోళ్ళం. ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఈ దేశ హితం కోసం, ఈ దేశ సైన్యం కోసం, జమ్మూ కాశ్మీర్ బాగు కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకవేళ పీఓకేని మేమైతే తెచ్చేటోళ్ళం. ఈ దేశంలో ఎక్కువ సంవత్సరాలు ఎవరు అధికారంలో ఉన్నారన్న? మీరే చెప్పారు కదా, 3 సార్లు ప్రధానమంత్రులు అయినారు కదా మీ నాయకులు. మరి పీఓకేని ఎందుకు ఆ రోజు తీసుకురాలేకపోయారు, భారతదేశంలో ఎందుకు కలపలేకపోయినారు? కాబట్టి ఇది అర్థరహితమైనటువంటి వాదన. పీఓకే భారతదేశంలో అంతర్భాగం అవుతుంది. పీఓకే మీదనే చర్చలు జరుగుతాయి, ఇంకేం జరిగినా పీఓకే మీదనే జరుగుతాయి. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతదేశం లోపలికి పీఓకే వస్తుంది తప్ప ఇంకెవరితో సాధ్యం కాదు. ముఖ్యంగా ప్రధాని చెల్లని రూపాయి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే పాకిస్తాన్ని అటు చైనా రెండింటిని ఓడిస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కొంచెం అక్కడ ఏదో పొరపాటు పడ్డట్టున్నారు. యుద్ధం చేయాలంటే ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం లేదు. తుపాకిస్తాం బార్డర్ మీదకి బొమ్మని చెప్పుండ్రి, ఏ బెటాలియన్లో చేరుతారో అడుగుండ్రి. రేవంత్ రెడ్డి గారిని కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్గా బొమ్మన్నారు, అక్కడ యుద్ధం చేయమన్నారు, బార్డర్ని గెలవమన్నారు. వెల్కమ్. నిన్న తాజాగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పీఓకే ప్రజలంతా కూడా ఇండియాలో కలవబోతున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాల్ని వారు బాధ్యత గల రక్షణ శాఖ మంత్రి వారు మాట్లాడినరు. నేను ఒక కార్యకర్తని, భారతీయ జనతా పార్టీలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని. నాకు అంత విషయాల పట్ల నేను మాట్లాడడం అనేది సరైంది అనేది నేను అనుకోవట్లేదు. లెట్ డిఫెన్స్ మినిస్టర్ స్పీక్, వాట్ ఎవర్ ఈ స్పీక్స్ ఈజ్ కరెక్ట్. సార్ ఫైనల్గా ఒకవైపు బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు చేస్తుంది, మరొకవైపు కాంగ్రెస్ పార్టీ జై హింద్ పేరుతో మద్దతుగా సైనికులకి ర్యాలీలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా అదే ర్యాలీల కేంద్రంగా సైనికుల్ని అవమానపరచడం ఏ విధంగా తీసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ జై హింద్ ర్యాలీ తీసినట్టు నేను చూడలేదన్న. నిన్న ఒక దగ్గర అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో అధికారం ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నాం కాబట్టి ఏదో చేయాలని చేసినట్టు కనబడ్డది తప్ప వాళ్ళు ఆల్ ఇండియా నుంచి ఎవరో ఇన్ఛార్జి రాష్ట్రానికి వచ్చినారు వారి కోసం చేసినట్టు కనబడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో జై హింద్ ర్యాలీ చేసినట్టయితే నేను ఎక్కడ చూడలేదన్నది. థ్యాంక్ యూ.
ఇది మన మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్కి సంబంధించి కావాలనే తరచుగా మోడీ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నామంటూ కూడా ఎంపీ రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్ ప్రైమ్.